అందరికీ మీరు ఎప్పుడైనా మిరపకాయ బజ్జీ కోసం కలిపిన పిండితోనే ఆలూ బజ్జీ అయితే వేసారా? మనం ఒక్కసారి పిండి కలిపేస్తేనైతే 2 స్నాక్స్ ఒకటేసారి చేసేసుకోవచ్చు. 2 టైమ్స్ పిండి కలిపే అవసరం లేకుండా. ఇక్కడ నేనైతే 2 కప్స్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను. మనకు కావాలి అంటే కొంచెం చాట్ మసాలా అండ్ ఇక్కడ ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను అన్నట్టు. ఇంకా ఇక్కడ నేనైతే కాగబెట్టిన ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. కాగబెట్టిన ఆయిల్ వేయడం వల్ల బజ్జీ అనేది చాలా బాగా వస్తుందండి ఇట్లా వేసి కలిపేటప్పుడు. అందుకని కాగబెట్టిన ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను అండ్ వాటర్ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ అయితే పిండి అనేది మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. చాలా కేర్ఫుల్గా అనేది వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే జారుడిగా అయిపోతే మాత్రము బజ్జీకి అనేది పిండి పట్టదు అన్నట్టు. ఇలా చెక్ చేసుకుంటూ ఇలా మిరపకాయ బజ్జీకి అయితే పిండి మొత్తం ఇలా పట్టేయాలన్నట్టు. ఇలా లో ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ బజ్జీలు అనేది ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతే. ఇంకా మిగిలిపోయిన బజ్జీలు అనేవి కూడా అన్నీ ఇలా చక్కగా వేసేసుకోవడమే అన్నట్టు. ఇంకా నా దగ్గర ఇంకా పిండి మిగిలిపోతే ఆలు అయితే స్లైసెస్గా కట్ చేసుకొని మొత్తం ఇంకా అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను అన్నట్టు. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఇవి కూడా లో ఫ్లేమ్లో అయితే ఒకటే పిండితో అయితే ఆలు బజ్జీ కూడా చేసేసాను. ఇలా ఒకసారి మనం పిండి కలిపేసుకున్నాం ఇంకా 2 స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.